ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, అందరూ క్రిస్మస్ 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 ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ సీజన్గా మార్చేశారు. ఈ క్రిస్మస్ సందర్భంగా మీతో కొన్ని మాటలు నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సిద్ధంగా ఉన్నావా? సరే, అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మరియు 11వ వచనం ఒకసారి చదువుకుందామా? 10వ వచనం మరియు 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ వచనాల ఆధారంగా నేనైతే నాకు దేవుడు చెప్పినది, నేను అర్థం చేసుకున్నది మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు ఈ వాక్యపు అంశం ఏంటంటే, బహుమతి ఇచ్చువానికే బహుమతిని ఇవ్వడం. ఏంటండి? బహుమతిని ఇచ్చువానికే బహుమతిని ఇవ్వడం. అవునండి, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడు. ఆ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన మనందరం కూడా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటాం. చాలా అందమైన బట్టలతో, సువాసన రగిలించే వంటలతో, కన్నులకు విందులుగా కనిపించే ఇంటి యొక్క ఆ రంగులతో మనం ఏం చేస్తుంటాం? ఇంకొంతమంది అయితే లైట్స్తో పైన నక్షత్రముతో ఇలాగా చాలామంది, కొంతమంది వారికి తాహతు కొలది ఈ క్రిస్మస్ను వారు ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే రీతిగా ఇంకొంతమంది డిసెంబర్ రాగానే కొంతమంది జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, మేము కంబళ్ళు ఇవ్వాలి, బెడ్షీట్లు ఇవ్వాలి, దుస్తులు ఇవ్వాలి. ఎప్పుడు గుర్తుకొస్తుందండి? క్రిస్మస్. ఆ క్రిస్మస్ సందర్భంగా మాత్రమే అందరికీ జ్ఞాపకం వస్తుంది. ఏమని? మేము పేదవారికి సహాయం చేయాలి అని కదా. బహుమతులు ఇవ్వాలి, ప్రైజెస్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి. ఇలాగా మన జీవితాల్లో మన రొటీన్గా సాధారణంగా మన జీవితాలన్నీ ఇలాగే ఉండిపోతున్నాయి కదా. ఇలాగే ఉండిపోతున్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం కదా. ఎందుకంటే గిఫ్ట్ తెచ్చారు కదా, బహుమానం తెచ్చారు కదా. బహుమానాన్ని బట్టి చాలా సంతోషం. బహుమానం తెచ్చిన వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వారందరూ కూడా జ్ఞానులు అని వాక్యం సెలవిస్తుంది. ఆ జ్ఞానులు ఏం తెచ్చారంట? బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలాన్ని తెచ్చారంట. ఎందుకు తెచ్చారు అంటే, ఈ లోకాన్ని రక్షించడానికి ఒక ఆయన పుట్టాడు. ఆ పుట్టిన ఆయనకు మేమందరం కూడా ఆరాధించాలి. ఆయన ఆరాధించాలి. కాబట్టి మేము జ్ఞానులం అందరం కలిసి జ్ఞానులం అందరము కలిసి ఈ యొక్క బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలాన్ని తీసుకొని వెళ్ళి ఆయనకు సమర్పించి బహుమతిగా ఇచ్చి మేము దేవుణ్ణి ఆరాధించాలి, యేసుక్రీస్తుని బట్టి ఆరాధించాలి అని బహుమతులు తీసుకొని వచ్చారు. ఎవరి దగ్గరకు తెలుసా? మెస్సయ్య దగ్గరికి, రక్షకుని దగ్గరికి, రక్షించేవాని దగ్గరికి, సర్వాన్ని సృష్టించిన ఆయన దగ్గరికి ఈ బహుమానాలు తీసుకొని వచ్చారు. మనకందరికి కూడా బాగా తెలుసు, మన దేవుడు సృష్టికర్త అయిన వాడు. ఆయన సృష్టిని సృష్టించాడు. ఎలా చేశాడు? మాట చేత సింగిల్ వర్డ్, ఒకే ఒక్క మాట చేత ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఈ లోకంలో అనుకుంటారు మేము దేవునికి బహుమానాన్ని ఇస్తున్నాం. ఎస్, ఎందుకు ఇస్తున్నావు? ఏమిస్తున్నావు?
ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనకు ఈ ప్రపంచాన్ని ఒక్క మాట చేత, ఒకే ఒక్క మాట చేత ఆయన సృష్టించి మనకు బహుమానంగా ఇచ్చాడు. మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆయన చేపకు చెప్పాడు, అయ్యా నువ్వు నీళ్ళలో నువ్వు చేప బయటికి రావద్దు అంటే బయటికి రాకుండా దేవుని మాట విని దేవునికి లోబడి అది నీళ్ళల్లోనే ఈదుకుంటూ ఉంటుంది. ఎవరైనా చూసారా చేప ఎప్పుడన్నా ఆకాశంలో ఎగరడం? ఎవరైనా చూసారా చేప ఎప్పుడన్నా భూమిపైన ప్రాకడం? చూసారా? చూడలేదు కదండి. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పి అన్నిటిలో ఉంచేశాడు కాబట్టి ఆ చేప బయటికి రావట్లేదు. ఈ సృష్టిని అందంగా సృష్టించిన తర్వాత మనకు బహుమానంగా ఈ సృష్టిని యావత్తును మనకు చేతికిచ్చేశాడు. అందుకనే వాక్యంలో దేవుడు చెప్పిన వాక్యాలలో దేవుడు కొన్ని మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ సృష్టి అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను అంటాడు. దీన్ని ఏలేసే అంటాడు. ఏలు, ప్రభుత్వము చేయి, దీనిపైన అధికారం చూపించు, దీన్ని నువ్వు స్వాధీనపరచుకో, విస్తరించు అంటాడు. ఇది దేవుడు మనకిచ్చిన బహుమానం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ జ్ఞానులు బంగారాన్ని తీసుకొని వచ్చారు. ఆ బంగారాన్ని ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు సృష్టించిన ఈ భూమిలో నుండి వచ్చింది. అవును కదా? అవును కదండి. దేవుడు సృష్టించిన ఈ భూమిలో నుండి వచ్చిన అదే బంగారాన్ని, మనకు బహుమానంగా ఇచ్చిన అదే బంగారాన్ని తీసుకుని వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం. చాలా సంతోషం, చాలా సంతోషం. దేవుడు మనకు బహుమానాలను ఇచ్చాడు. ఈ సృష్టిని, అందమైన సృష్టిని బహుమానంగా ఇచ్చాడు. అటు తర్వాత ఇంకా ఏమి ఇవ్వలేదా అంటే ఇంకా ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, స్టార్టింగ్లో ఈ మానవ జాతి సృష్టింపబడక మునుపు నుండి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ ప్రపంచాన్ని, భూమిని కానీ ఈ సర్వలోకాలను ఆయన ఏలేవాడు, ఆయనే సృష్టించినవాడు కూడా కదా. వాటినన్నిటి కూడా మనకు బహుమానంగా ఇచ్చేశాడు. దాని తర్వాత ఆదాముని చేశాడు, హవ్వను చేశాడు. హవ్వను చేసిన తర్వాత ఇద్దరు కూడా మంచి సంతోషంతో దేవుడు వారికి బహుమానంగా ఇచ్చిన ఆ తోటలో, ఏదేను తోటలో వారిద్దరు కూడా ఏం చేస్తున్నారు? చాలా సంతోషంగా గడుపుతున్నారు, చాలా సంతోషంగా జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ఒకానొక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో ఇరువురు కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. దేవునికి వ్యతిరేకమైన పనిని చేసి దేవుని ముఖానికి వీళ్ళ ముఖం చూపించకుండా భయపడిపోయి దాక్కున్నారు. ఆ దాక్కున్న సందర్భంలో దేవుడే వచ్చి పలకరించినప్పుడు, అయ్యా మేము తప్పు చేశామయ్యా, ఇదిగో మా దిగంబరత్వంలో ఉన్నామయ్యా, ఇదే మా పరిస్థితి, పాపము చేశామయ్యా, నీకు వ్యతిరేకంగా మాట్లాడమని, నీకు వ్యతిరేకంగా చేశాం, నీకు వ్యతిరేకమైన పనులు, నువ్వు చెప్పని పని మేము చేశాం అని చెప్తే దేవుడు ఇంకొక బహుమానం ఇచ్చాడు. అదేంటంటే విడుదల. పాపము నుండి విడుదల కలుగజేశాడు ఆయన. పాపం నుండి విడుదల కలుగజేశాడు. మనం ఏదైతే అతిక్రమంగా, దేవునికి అగ్నెస్ట్గా, వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా ఏదైతే పని చేశామో వాటి నుండి దేవుడు ఏం చేశాడు? బహుమానంగా విడుదల ఇచ్చాడు. ఏమిచ్చాడండి? బహుమానంగా విడుదల ఇచ్చాడు దేవుడు నీకు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, నీకు విడుదలే కాదు, మనందరికి కూడా దేవుడు విడుదల కలగజేశాడు. He gave them redemption to us without cost. Remember, without cost. దేవుడు అందరినీ కూడా విడిపించాడు విలువ పెట్టకుండానే. మనం విలువ పెట్టకుండానే. ఎందుకు? కారణం ఏంటంటే ఆయనే మన కొరకు విలువను చెల్లించాడు కనుక. బహుమానం ఇది, దేవుడిచ్చిన బహుమానం. విడుదల, పాపం నుండి విడుదల దేవుడిచ్చిన బహుమానం. శాపం నుండి విడుదల,
దేవుడిచ్చిన బహుమానం. ఆరోగ్యం దేవుడిచ్చిన బహుమానం. మనశ్శాంతి దేవుడిచ్చిన బహుమానం. దేవుడు ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారండి. దయనిచ్చాడు, నీ పైన కృపను కుమ్మరిస్తున్నాడు, ప్రేమను చూపించాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన బహుమానాలు. ఏంటండి? దేవుడు మనకు ఇచ్చిన బహుమానం. మనం చాలా ప్రౌడ్గా, చాలా అతిశయంగా మాట్లాడుతూ ఉంటాం. నేను క్రిస్మస్ రోజున, క్రిస్మస్ సందర్భంగా ఆ డిసెంబర్ నెలలో ఇవి ఇచ్చానండి, అవి ఇచ్చానండి, ఇది ఇచ్చానండి, ఇది ఇచ్చానండి, ఇది ఇచ్చానండి, అది ఇచ్చానండి. ఏది ఇచ్చారో తెలియదు, ఏది ఇస్తున్నారో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. అయితే ఒక్క విషయము, దేవుడు ఇవ్వమని ఏదైతే అడుగుతున్నాడో అది ఇవ్వకుండా పోతాను. అది ఇవ్వటం లేదు. అదేంటో నేను తర్వాత మాట్లాడతాను. దేవుడు నన్ను నీకు నాకు ఏమిచ్చాడు తెలుసా? బహుమానాన్ని ఇచ్చాడు. ఏం బహుమానం? మొట్టమొదటిగా ఈ సృష్టిని, రెండవదిగా విడుదలనిచ్చాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే విడుదల ఇచ్చాడు, బాగానే ఉంది. ఈ ప్రపంచాన్ని ఏలాలి, ఈ ప్రపంచమైన అధికారం చూపించాలి, ఈ ప్రపంచములో దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి, స్థాపించాలి అని చెప్పేసి హవ్వతో ఒక మాట చెప్పాడు, నిబంధన చేశాడు. నీలోండి ఒక ఆయన వస్తాడు, నీలోండి ఒక ఆయన వస్తాడు, ఈ ప్రపంచము కోసము ఆయన వస్తాడు. దేవునితో పాటు పని చేయడం కోసము నీకు బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఏంటో తెలుసా? దేవుని రాజ్యంలో నువ్వు ఎన్నుకోబడి దేవుని మాటలన్నిటి కూడా నీవు అనుసరించి నడుచుకొని ఈ రాజ్యంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న సాతాను యొక్క రాజ్యాన్ని కుప్పగూలాలని దేవుడు నీతో, నాతో, హవ్వతో నిబంధన చేసుకున్నాడు. బహుమానం దేవుడు ఒకటి తర్వాత ఒకటి బహుమానం ఇచ్చుకుంటూనే వస్తున్నాడు. మనం మాత్రం ఇవ్వవలసిన బహుమానం ఇవ్వటం లేదు. మనం మాత్రం ఇవ్వవలసిన బహుమానాన్ని ఇవ్వడం లేదు. ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నీకు ఎన్ని బహుమానాలు ఇచ్చాడు? దేవుడు ఎన్ని బహుమానాలు నీకు ఇచ్చాడండి? చాలా బహుమానాలు ఇచ్చాడు కదా. ఇంకొంతమంది అంటుంటారు, అయ్యా నేను ఒక ప్రదేశంలో ఉన్నాను, ఆ ప్రదేశంలో నేను ఏదో ఒక పని చేసేసి అక్కడి నుంచి పారిపోయాను, ఇంకా నేను ఆ ప్రదేశంలో వెళ్ళలేను, ఆ ప్రదేశంలో నేను నివసించలేను అని ఒకవేళ అనుకుంటున్నారేమో. కొంతమంది అప్పుల బాధ తట్టుకోలేక వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇంకొంతమంది ఏదో వారికి పరిస్థితిని బట్టి ఎవరికి కూడా ముఖము చూపించలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకవేళ అనుకుంటున్నారేమో. ఇంకొంతమంది దేవుడు చెప్పిన ప్రదేశంలో ఉండకుండా దేవుడు చెప్పని ప్రదేశానికి వెళ్ళి మేము సుఖంగా జీవిస్తాం అని అనుకున్నారేమో. వారందరి గురించి దేవుడు మాట్లాడుతాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒకానొక సందర్భంలో యోసేపు బానిసగా ఐగుప్తు రాజ్యానికి వెళ్ళాడు. ఐగుప్తు రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? బానిసగానే వెళ్ళాడు, కానీ అధికారిగా ఆ ఐగుప్తు రాజ్యాన్ని సైతము పాలించే ఒక ప్రధానిగా దేవుడు అది చేశాడా? చేసిన తర్వాత అదే రాజ్యంలో కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ఆ యోసేపు యొక్క కుటుంబం, యోసేపు ద్వారా వచ్చిన ఆ జనాంగాలన్నిటినీ కూడా, యాకోబు యొక్క జనాంగాలన్నీ కూడా, వంశాలన్నీ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయాయి. బానిసలుగా చూసిన తర్వాత ఆ బానిసత్వాన్ని నుండి విడుదల కోసము దేవుడు ఒక ఆయన ఎన్నుకున్నాడు. ఆయన పేరే మోషే. ఆయన కూడా ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మామూలుగా కాదు,
పారిపోయిన తర్వాత తిరిగి దేవుడు దర్శించినప్పుడు మరలా తిరిగి వచ్చి అదే ఫరో రాజు దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ప్రవక్తగా ప్రవచనాన్ని దేవుడు ఆ మోషేకి దేవుడు బహుమానంగా ఇచ్చేశాడు. కృంగిపోయిన స్థితిలో, మనం విచారించే స్థితిలో, దుఃఖించే స్థితిలో ఉన్నామేమో, దేవుడిచ్చే బహుమానాన్ని ఒక్కసారి ఆలోచించు. దేవుడు మనకిచ్చాడు బహుమానాన్ని. ఆ బహుమానాన్ని మనం వాడకుండా, ఆ బహుమానం మనం ఏదో అని తెలియకుండా ఉంటున్నాం. కానీ మనం మాత్రం దేవునికి బహుమానం ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించు. పిరికితనంగా పారిపోయిన మోషే, ఏది చేత కాదు నాకని చెప్పేసి పారిపోయిన మోషే ఏం చేశాడు? తిరిగి వచ్చి అదే జనాంగాలని విడిపించాడు. ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఎన్ని బహుమానాలు ఇచ్చాడు నీకు. అదే రీతిగా వాక్యంలోకి మనం ధ్యానించినట్లయితే, మన 2వ అధ్యాయం మొదటి నుంచి మనకు అందరికి కూడా తెలుసు. నేను ఒక్కసారి జ్ఞాపకం చేయాలని, ఒకసారి నెమరు వేయాలని ఆశపడుతున్నాను. రాజైన హేరోదు దినాలలో యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన తర్వాత తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు? తూర్పు దేశపు నుండి జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు ఎలా వచ్చారు తెలుసా? అసలు వారికి ఏం తెలియదు. యెషయా గ్రంథము తెలియదు. తర్వాత దేవుడు చెప్పిన ప్రవచనాలు కానీ, ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనాలు కానీ, ఇలాగా పరిశుద్ధ గ్రంథం వాళ్ళకి లేదు. వారికి ధర్మశాస్త్ర గ్రంథము లేదు. వారి దగ్గర ఏమీ లేవు. అంటే చాలామంది అంటుంటారు, ఇది ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు, ఈ ప్రవక్త ముందే చెప్పాడు. ఏమని అంటే యేసుక్రీస్తు పుడతాడు అని, ఏ ప్రాంతంలో పుడతాడో కూడా చెప్పేశారు, ఏ ప్రాంతంలోకి వస్తాడో కూడా చెప్పేశారు, ఆయన ఏం చేస్తారో కూడా చెప్పేశాడు కదా. మనం అందరం కూడా బైబిల్ అందరూ చదువుతున్నారు కదా. ఆ బైబిల్లో మనం అర్థం చేసుకున్నట్లయితే చాలామంది ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి చెప్పేశారు. అవునా? ఓకే. అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏ బైబిల్ చదవాలా, ఏ గ్రంథం చదవాలా? అంటే గ్రంథం అంటే మనం చదువుతున్న ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వారు చదవలేదు. వారు ఒకరు చూశారు. ఏం చూశారు? నక్షత్రాన్ని చూశారు. ఏం చూశారండి? నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసి వారు వచ్చారంట. దీన్ని ఏమంటారండి? ఆస్ట్రాలజీ అంటారు నేనైతే కదా. భౌగోళిక శాస్త్రం. ఆస్ట్రాలజీ అంటే కొంతమంది అది చెప్తుంటారు. అదే చేతులు చూసేవారు కానీ, భవిష్యత్తు చెప్తామని చెప్పేవారు కానీ, తలరాతులు చెప్పేవారు కానీ, ఇలాగ అనుకుందాం. ఒకవేళ అనుకుందాం అంతే, ఊరికే వాళ్ళు కించపరచడం కోసం కాదు. ఆస్ట్రాలజీ ఈ అంతరిక్షంలో జరుగుతున్న ప్రతిదాన్ని కూడా వారు గమనిస్తూ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో ఆ ప్రాంతానికి వచ్చారండి. ఆ ప్రాంతానికి వచ్చారు. చాలా అద్భుతమైన విషయం ఇది, చాలా అద్భుతమైన విషయం. అందుకనే వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ఆకాశములు మహాకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి అని. ఆయన మహిమను ఆకాశము తెలియజేస్తుంది. ఇదిగో తన మహిమాన్వితమైన ఒక కుమారుడు ఈ భూమిలోకంలోకి, ఈ ప్రాంతంలోకి వచ్చాడు, పుట్టి అందరికి కూడా బహుమానాలు ఇస్తాడు. ఆ నక్షత్రాన్ని చూసి వీరందరూ కూడా వచ్చారండి. జ్ఞానులు వచ్చారు. వచ్చిన తర్వాత హేరోదు రాజుతో అడుగుతున్నారు, అయ్యా మేము తూర్పు దిక్కు నుండి వచ్చేది జ్ఞానులం అయ్యా. ఆ దిక్కులో మేము చూస్తుండగా నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుట్టినప్పుడు రక్షకుడు పుడతాడని చెప్పేసి ఈ లోకాన్ని, ప్రపంచాన్ని, ఈ యొక్క అఖండ యొక్క అంతరిక్షాన్ని అంతటిని కూడా
క్రియేట్ చేసిన ఆ క్రియేటర్, ఆ సృష్టికర్త పుడతాడని చెప్పేసి ఈ మనుషులను చెడిపోతున్న, నాశనమవుతున్న మనుషులకు బహుమానంగా రక్షణను ఇవ్వడం కోసము ఆయన వచ్చాడు. కాబట్టి ఆయనను చూడడానికి మేము వచ్చాము అనగానే హేరోదు రాజు, అయ్యో అవునా, నిజమా, కరెక్టా అంటే వాళ్ళు చెప్పింది కూడా చాలా అద్భుతంగా ఉందండి. రాజు అని, ప్రపంచాన్ని ఏలేవాడని ఇలా చెప్పేసరికి రాజుకు కూడా కొంచెం ఈర్ష్య వచ్చేసింది. ఈర్ష్య వచ్చేసి హేరోదు రాజు అంటున్నాడు, చూద్దాం అని చెప్పేసి, అయ్యా సరే అని వారి ముందర ఏమంటున్నాడు, చాలా సంతోషం, నేను కూడా వెతుకుతాను, మీరు కూడా వెతకండి, ఒకవేళ మీకు కనబడితే నాకు సమాచారం ఇవ్వండి, నేను కూడా ఆరాధిస్తాను అన్నాడు. దాని తర్వాత రాజు ఏం చేశారంటే, అందరికి కూడా తెలిసిన విషయమే ఏంటండి, 2 సంవత్సరాల లోపల ఉన్న మగ శిశువు బ్రతకడానికి వీల్లేదు, అందరిని చంపేసేయండి. ఈ జ్ఞానులు ఏం చేశారు, తర్వాత ఆ శిశువు ఉన్న చోటికి 2 సంవత్సరాల దాదాపుగా 2 సంవత్సరాల లోపల ఉన్న ఆ శిశువు దగ్గరికి వీరు వెళ్ళి ఏం చేశారు, వారు ఆ నక్షత్రమును చూసి వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన రక్షకుడు, ఈయన బహుమానం ఇస్తాడు, రక్షణనే బహుమానం ఇస్తాడు, రోగం నుండి విడుదలనే బహుమానం ఇస్తాడు, స్వస్థతనే బహుమానం ఇస్తాడు, మనశ్శాంతినే బహుమానం ఇస్తాడు, ఆయన మాత్రమే ఆ బహుమానాన్ని ఇవ్వగలడు అని చెప్పేసి వారు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు, నక్షత్రం చూసి అత్యానందపడుతులా ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టలు విప్పి ఏం చేస్తున్నారు, తమ యొక్క పెట్టలు విప్పుతున్నారు. ఇప్పుడు అందరూ కూడా పాకెట్లు విప్పుతున్నారు బహుమానం ఇవ్వడం కోసం. అందరూ కూడా అంటున్నారు, ఎంత దేవుని పైన ప్రేమ ఉంటే అంత బహుమానంగా డబ్బులు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటున్నారు. ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, మాట్లాడు నీతోనే దేవుడు. నువ్వు అత్యానందభరితుడివై అని చెప్పేసి ఏదో అందరూ చూడాలని చెప్పేసి ఇస్తున్నావేమో, దేవుడి దాన్ని కోరుకోడు. వీరు దేవుని నిజముగా ఆరాధించాలని చెప్పేసి పెట్టెలు విప్పారు. ఏం పెట్టె తెలుసా, బంగారం, సాంబ్రాణి, బోలం. బంగారం, మేలిం బంగారం శ్రేష్టమైనది, సాంబ్రాణి సువాసన రేకెత్తించేది, బోలం ఆరోగ్యాన్ని ఇచ్చేది. మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే మనం కూడా ఏమంటున్నామంటే ఇదే చెప్తూ ఉంటారు అందరూ. ఏం చెప్తుంటారు, ఇదే ఏంటి, పెట్టెలు విప్పారు, బంగారం ఇచ్చారు, సంబ్రాణి ఇచ్చారు, బోలాన్ని ఇచ్చారు అంటూ ఉంటారు. దేవుడు నిజంగా కోరలేదు, వాస్తవంగా అది కోరలేదు. కానీ జ్ఞానుల సంతోషం కొలది దేవుడు ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఈ లోకంలో ఏమైపోతుందంటే ఇప్పుడంతా ట్రెండ్ అయిపోయింది. ఏంటంటే దేవునికి ఇవ్వండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవునికి ఇవ్వండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇవ్వండి నేను ఆశీర్వదిస్తానని చెప్పలేదు. ఎక్కడైనా చూసుకోనండి. కొన్ని సందర్భాల్లో ఉన్నాయి పాత నిబంధనల గ్రంథంలో, సంతోషంగా ఇచ్చువారని దేవుడు చెప్తూ ఉంటారు చాలామంది. కానీ ఇచ్చేది మాత్రం ఇవ్వడం లేదు. దేవుడు ఇన్ని బహుమానాలు ఇచ్చాడు, నీకు ఈ సృష్టిని బహుమానంగా ఇచ్చాడు, ఆ తర్వాత విడుదలని ఇచ్చాడు, తర్వాత దేవుని జత పనివానిగా, దేవుని రాజ్యాన్ని విస్తరించేవానిగా నువ్వు పని చేయడం కోసం, నన్ను ఎన్నుకోవడం కోసం హవ్వతో కూడా ఆయన నిబంధన చేసుకొని ఆమె ద్వారా కలిగిన పిల్లల ద్వారా రక్షణ కలగజేయడం కోసం ఆయన బహుమానం ఇచ్చాడండి. ఇవన్నీ బహుమానాలే. ఇన్ని బహుమానాలు ఇచ్చిన దేవునికి మనం ఏం బహుమానంగా ఇస్తున్నాం? ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, నీకు బహుమానము ఇవ్వాలనుకుంటే నీ హృదయాన్ని దేవునికి మొదటగా బహుమానంగా ఇవ్వు. నీ హృదయాన్ని దేవునికి మొదటగా బహుమానం ఇవ్వు, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వు. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప బహుమానాలు ఇచ్చే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు.
ఆయన బహుమానం ఇచ్చేవాడు, ఆయన ఇచ్చేవాడు, ఆయన సమస్తమును ఇచ్చేవాడు. ఆయన ఇది ఇవ్వలేడు అని ఎవరు కూడా చెప్పలేరు. ఆయన ఇస్తాడండి, ఆయన అన్నీ ఇస్తాడు, ఆయన అన్నీ ఇస్తాడు. ఎవ్వరు ఇవ్వలేనిది ఆయన ఇస్తాడు. ఏంటని? ఎవ్వరు కూడా ఇవ్వలేనిది ఆయన ఇస్తాడు. ఏమిస్తాడు? మనశ్శాంతిని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, నీకు స్వస్థతని ఇస్తాడు, నిమ్మలత్వాన్ని ఇస్తాడు, విడుదలని ఇస్తాడు. మనం అందరం కూడా ఏది పొందుకోవాలో అర్థం కావడం లేదు ఇప్పుడంతా. దేవుడు బహుమానం ఇస్తాడు, నీకు బహుమానం ఇచ్చేశాడు కూడా. ఆమేన్. దేవునికి ఇస్తున్నాం అని చెప్పేసి మనం ఏమిస్తున్నామో అర్థం కావటం లేదు. సరే, చివరిగా ఒక్క మాట మీతో మాట్లాడి నేను ముగిస్తాను. అదేంటంటే, దేవుడు ఇన్ని బహుమానాలు ఇచ్చాడు కదా, మరి దేవునికి నీవు నీ సమయాన్ని బహుమానంగా ఇస్తున్నావా? నీ హృదయాన్ని బహుమానంగా ఇస్తున్నావా? నీ జీవితాన్ని బహుమానంగా ఇస్తున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నిన్నే బహుమానంగా అడుగుతున్నాడు. నీవు అనేకులను బహుమానంగా మార్చడం కోసం, దేవునికి ఇవ్వడం కోసము, వారి జీవితాలన్నింటినీ మార్చి దేవునికి అప్పగించడం కోసము దేవుడు నిన్ను బహుమానంగా అడుగుతున్నాడు. వస్తావా? దేవునికి సమర్పించుకుంటావా? పెట్టెలు విప్పుతావా? ఈ పెట్టె విప్పు ధారాళంగా ఇచ్చేసి, దేవునికి ధారాళంగా ఇచ్చేసే. నీ హృదయాన్ని దేవునికి బహుమానంగా ఇస్తే దేవుడు అంతకు మించి బహుమానం ఏమిస్తాడు తెలుసా? అనేక హృదయాలను తిప్పి ఆ హృదయాలను నీకు ఇచ్చేస్తాడు. ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు కోరుకున్న బహుమానాన్ని మనం ఇద్దాం. దేవుడు కోరుకొని బహుమానాన్ని కాదు, దేవుడు కోరుకున్న బహుమానాన్ని ఇచ్చేద్దాం. He wanted a gift from you. He wanted a gift from you. అదేంటంటే నీవే. బహుమానం కోరుకునేది ఎంత ఒక బహుమానాన్ని కోరుకుంటున్నాడు. ఆ కోరుకునే బహుమానము నీవే. ఇచ్చేస్తావా? ఇచ్చేద్దామా దేవునికి? ఇన్ని బహుమానాలు ఇచ్చాడు కదా, మనం ఒక్క బహుమానం ఇద్దాం. మన హృదయం, మన యొక్క జీవితాన్ని ఆయనకిద్దాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల గొప్పదాన్ని నీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, మీకే నాకు వేల స్తుతులు, స్తోత్రములు నాయన. జ్ఞానులు ప్రభ తమ పెట్టెలు విప్పేసి బహుమానాన్ని ఇచ్చారు. మేము కూడా మా హృదయాలను విప్పి ప్రభ మా జీవితాలను మీకు సమర్పించుకునే కృపను దయచేయండి. మా కోసము తండ్రి ఎన్నో బహుమానాలను ప్రభ మీరు దాచి ఉంచారు, ఇప్పటి వరకు ఇచ్చారు కూడా నాయన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, మా జీవితాలను మా జీవితాలను ఇప్పుడే మీకు అర్పిస్తున్నాం తండ్రి. మా కోసము తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రభ, ఈ లోకాన్ని ప్రేమించి మీకు అద్వితీయ కుమారుని ప్రభ దాన్ని లోకానికి పంపించారు. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ప్రభువా, మేము కూడా తండ్రి ఆ మీ రాజ్య వ్యాప్తిలో తండ్రి అనేకులను బహుమానంగా ప్రభ మీకు ప్రభ తండ్రి మీ దగ్గరికి తీసుకుని వచ్చి మీకు అర్పించే వారిగా మమ్మల్ని మార్చండి. మా జీవితాలను కూడా తండ్రి అనేకులను ఇన్స్పైర్ చేసే ప్రభ తండ్రి జీవితంగా మార్చండి ప్రభ. మీకు వందనాలు అయ్యా, స్తోత్రములు నాయన. ప్రభా, మీకు వెనకవేళ స్తుతులు, స్తోత్రములైనా. మేము కూడా జ్ఞానులుగా ప్రవర్తించే కృపను దయచేయండి తండ్రి. మీరు ప్రభ మాతో ఉండి ప్రభ మీ యొక్క కార్యములు జరిగించండి. మీ యొక్క ప్రభ తండ్రి రాజ్య విస్తరణలో మేమందరం కూడా పాటుపడే కృపను దయచేయమని, మీ శక్తి చేత ఆత్మచేత మమ్మల్ని అందరూ నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దేవుడు బహుమానాన్ని కోరుకుంటున్నాడు.